అందరికీ నా నమస్కారాలండి. మీరిప్పుడు చూస్తున్నది 7th క్లాస్‌కి సంబంధించిన ప్లేలిస్ట్ అన్నమాట. సెమ్ 1 గాని, సెమ్ 2 గాని పూర్తిగా చేయబడింది. ప్రతి గ్రామర్ టాపిక్‌ని టచ్ చేయబడింది. ప్రతి విషయాన్ని కూడా మీరు చక్కగా నేర్చుకోవచ్చు. వీటి లింకుల్ని ఒక్క 7th క్లాసే కాదు, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సంబంధించిన ప్లేలిస్ట్ లింకులన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం అనేది జరిగింది. అట్లానే మీరు ఒక ఆర్డర్‌లో పక్కాగా నేర్చుకోవడానికి బ్లాగ్‌ని కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది అదే బ్లాగ్. మీరు ఇది కూడా ఈ లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. PCV టెట్ 2020 sgt.blogspot.com. ఇది చూడండి, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ వర్క్ బుక్, ఫిఫ్త్ క్లాస్ వర్క్ బుక్. ఈ విధంగా ఏంటంటే మీరు క్లిక్ చేయంగానే నైన్త్ క్లాస్, ఇది క్లిక్ చేయంగానే నైన్త్ క్లాస్ సంబంధించిన ప్లేలిస్ట్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇవి కూడా 7th క్లాస్ ప్లేలిస్ట్లు ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అదే మీరు స్కూల్ అసిస్టెంట్లు అయితే PCV English SA.blogspot.com. దీని ద్వారా ఏంటంటే టోటల్గా వరుసగా మీకు ఏదైతే సిలబస్ ఏదైతే ఉందో 2021లో సిలబస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా ఈజీగా క్లియర్ చేయొచ్చు కేవలం 24 గంటలు. ఇదేమో SGT వాళ్ళది. మీకు ఆన్లైన్ టెస్టులు, ఫ్రీ ఆన్లైన్ టెస్టులు అనేవి రాయొచ్చు గ్రామర్కి సంబంధించి. ఈ విధంగా టోటల్ సిలబస్, SGTకి సంబంధించిన సిలబస్ అనేది వీటిని క్లిక్ చేసినట్లయితే మీకు ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇక థర్డ్ క్లాస్ వర్క్ బుక్ సంబంధించి వర్క్షీట్ 2.9 అండి, పేజ్ నెంబర్ 32లో ఉంది ఇది. మీరు గమనిస్తే మే ఐ సబ్స్టిట్యూషన్ టేబుల్ అన్నమాట. సబ్స్టిట్యూషన్ టేబుల్ అనేది మీకు తెలుసు ఏందనేది మనం పై క్లాసులో అన్నిట్లో కూడా చూడడం జరిగింది. అయితే ఇంతకుముందు ఈ కాన్సెప్ట్ని మన పాత టెక్స్ట్ బుక్స్లో చూస్తే ఎక్కడా లేదు. జనరల్గా ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, వివిధ ప్లేస్లో వీటిని ఎక్కువగా ఉపయోగించడం అనేది జరిగేది. అండ్ ఏంటంటే ఇది చాలా చాలా సింపుల్ మెథడ్ అన్నమాట లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. పిల్లలకి ఈ విధంగా బోర్డు మీద వేసి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయమంటే ఈజీగా చేస్తారు. మే ఐ యూజ్ యువర్ పెన్సిల్, మే ఐ యూజ్ యువర్ పెన్, మే ఐ యూజ్ యువర్ ఎరేజర్, మే ఐ యూజ్ యువర్ స్లేట్, మే ఐ యూజ్ యువర్ బుక్. అసలు దేనికి వాడతారు మే ఐ అంటే? పర్మిషన్. మనకు తెలుసు మే ఐ కమిన్ సార్ అంటుంటారు. మే ఐ కమిన్ సార్ అంటే నేను లోపలికి రావచ్చా, వచ్చు అనేది చివరికి వస్తుంది అనమాట. ఈ విధంగా అయితే వచ్చా. మే ఐ యూజ్ యువర్ పెన్సిల్, మీ పెన్సిల్ని ఉపయోగించవచ్చా. మే ఐ యూజ్ యువర్ పెన్, మీ పెన్ని ఉపయోగించవచ్చా. మే ఐ యూజ్ యువర్ ఎరేజర్, మీ ఎరేజర్ నేను ఉపయోగించుకోవచ్చా. ఈ విధంగా పర్మిషన్ అడగడం అనమాట. జనరల్గా ఏంటంటే ఏజ్లో తక్కువ ఉన్నోళ్ళు మే ఐ అని వాడతారు. అదే ఏజ్లో ఎక్కువ సమవయస్కులు అనుకోండి కెన్ ఐ అనేది వాడుకోవచ్చు. అది కూడా పర్మిషన్ కిందికి వస్తుంది అనమాట. కెన్ ఐ యూజ్ యువర్ పెన్సిల్, నేను మీ పెన్సిల్ ఉపయోగించుకోగలనా, ఆ అర్హత అనేది నాకుందా అన్నట్టుగా అనమాట. అది మర్యాదగా. జనరల్గా కెన్ అనేది ఎబిలిటీని సూచిస్తుంది, కుడ్ అనేది పాస్ట్ ఎబిలిటీని సూచిస్తుంది. మే అనేది యాక్చువల్గా ఇక్కడ మే ఐ యూజ్ యువర్ పెన్సిల్ అను, మీ పెన్సిల్ని ఉపయోగించుకోవచ్చా, పర్మిషన్, దట్ ఈస్ పర్మిషన్. అలా కాకుండా ద రెయిన్ మే కమ్, ఇట్ మే రెయిన్, ఇట్ మే రెయిన్, రెయిన్ మే కమ్ కాదు, ఇట్ మే రెయిన్ అంటే ఏంటంటే అది పాసిబిలిటీకి వెళ్ళిపోతుంది. మైట్ అనేది కూడా ఇప్పుడు మే అంటే 75%, 25% ఛాన్సెస్ ఉంటే మైట్ అనేది వాడినప్పుడు 50% ఛాన్సెస్కి వెళ్ళిపోతుంది. ఇట్ మైట్ రెయిన్, ఇట్ మైట్ రెయిన్ అంటే 50-50 పడవచ్చు, పడకపోవచ్చు. అలా కాకుండా ఇట్ మే రెయిన్ అంటే 75% ఖచ్చితంగా, ఐ మీన్ 75% పడుతుంది, 25% చెప్పలేం. ఏమైనా బలంగా గాలి వీస్తే వెళ్ళిపోతాయి మేఘాలని. ఈ విధంగా అనమాట. కాబట్టి వీటిని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. మే ఐ అనేది జనరల్గా వాడేది మే ఐ కమిన్, ఈ విధంగా అనమాట. ఈ వీటి ద్వారా ఏంటంటే మే ఐ యూజ్ యువర్ పెన్సిల్, మీ పెన్సిల్ని ఉపయోగించుకోవచ్చా. ఎస్, అప్పుడు మనం సమాధానం ఎట్లా ఉండాలి? ఎస్ యూ మే యూజ్ మై పెన్సిల్ అని ఉండాలి. యా, లేకపోతే ఎస్ యూ మే యూజ్ మై పెన్సిల్, ఎస్ యూ మే యూజ్ మై పెన్, ఎస్ యూ మే యూజ్ మై ఎరేజర్, ఎస్ యూ మే యూజ్ మై స్లేట్, ఎస్ యూ మే యూజ్ మై బుక్. ఆ విధంగా సమాధానం అనేది రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వర్క్షీట్ 2.10లో పేజ్ నెంబర్ 33 అనమాట. అందులో రీడింగ్ కాంప్రహెన్షన్ ఇచ్చారు గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ కి సంబంధించి. అంటే హౌ టు మేక్ టీ అనే దాని మీద ఒక ప్యాసేజ్ ఇచ్చారు, దానికి సమాధానాలు అడిగారు. టేక్ ఏ బౌల్, pour some water in it, add some tea powder and milk to the water, put bowl on the stove, add some sugar to bring sweetness, boil it for some time and filter it. ఈ విధంగా ఇవ్వడం అనేది జరిగింది.
అయితే మనం ఎందుకు ఇది చెప్పుకుంటున్నాం అంటే గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. మీరు కనుక ఏదైనా మెడిసిన్ కొన్నారనుకోండి, లేదు మీరు ఏదైనా వస్తువు కొన్నారు, ఏదైనా మెడిసిన్ కొన్నారు, మీరు గనక జాగ్రత్తగా చూస్తే టూత్ పేస్ట్ కొనడం కానీ లేకపోతే ఏదైనా కాఫ్ సిరప్, దగ్గు మందు కానీ ఇలాంటి మందు కొన్నప్పుడు మీరు గనక ఆ లేబుల్ని, దానిపైన ఉన్న లేబుల్ని జాగ్రత్తగా చూస్తే ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది. టీ పొడి కొన్నారు డబ్బా, దాని మీద ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది. వీటిని అథెంటిక్ మెటీరియల్స్ అంటారు. ఇలాంటి వాటిని అంటే సహజంగా దొరికేది మనం చెత్త కుప్పలో పడేస్తూ ఉంటాం, ఇన్స్ట్రక్షన్స్ అంటారు. మీరు గనక టీ పొడి డబ్బా కొంటే దాని మీద ఇట్లా ఉంటుంది అనమాట ఇన్స్ట్రక్షన్స్. అంటే ఎంత పొడి, ఎంత నీళ్ళకి ఎంత పొడి కలపాలి, ఎంత పాలు కలపాలి, ఈ విధంగా. ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనమాట. క్వశ్చన్ ఇలా అడగొచ్చు, ఇన్ బిలో యూ మే ఫైండ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్, లేకపోతే ఇన్ విచ్ ఏ సందర్భంలో, ఇన్ విచ్ సిచ్యువేషన్, లేకపోతే ఇన్ విచ్ కాంటెక్స్ట్ యూ మే ఫైండ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ని ఈ కింది సందర్భాల్లో వేటిలో మీరు చూడొచ్చు అనేసి అడుగుతాడు. ఇంపరేటివ్ సెంటెన్సెసా, లేకపోతే మామూలు సెంటెన్సెస్ ఏమైనా ఉన్నాయా, అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెసా, ఇట్లాంటివి జనరల్గా ఇలా అడుగుతారు. అడిగిన సందర్భాల్లో ఏంటంటే గివింగ్ ఇన్స్ట్రక్షన్స్, అట్లా గివింగ్ ఇన్స్ట్రక్షన్స్, స్టోరీ టెల్లింగ్, ఈ విధంగా కింద ఏబిసిడి అనమాట. కింది ఏ సందర్భాలలో ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేది ఉపయోగిస్తారు? 1 గివింగ్ ఇన్స్ట్రక్షన్స్, 2 స్టోరీ టెల్లింగ్, 3 డిస్కోర్స్ రైటింగ్. ఈ విధంగా అడగడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు మనకు కొంత అవగాహన ఉండాలని, వీటిని కూడా మిస్ చేయకూడదని దీన్ని తీసుకోవడం జరిగింది. జనరల్గా మీరు చూస్తే డిగ్రీ 3rd సెమిస్టర్లో ఉన్నాయి గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనే టాపిక్. దాంట్లో హౌ టు మేక్ టీ, హౌ టు యూజ్ ఇన్హేలర్, హౌ టు మేక్ కాఫీ, హౌ టు మేక్ అన్ ఇన్స్టంట్ కాఫీ, ఈ విధమైన గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనే టాపిక్ అనేది ఉంది. మనకు 3rd క్లాస్లోనే ఉండడం అనేది ఒక రకంగా ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు. ఓకే, తర్వాత వర్క్షీట్ 3.2 పేజ్ నెంబర్ 42 చూసినట్లయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది ఇచ్చారు. ఈ ఆల్రెడీ పై క్లాసులో చాలా వాటిలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ మీకు తెలియకపోతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ పీసీవీ ఇంగ్లీష్ అని గనక మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే మీకు అవగాహన అనేది ఉంటుంది ఆ వీడియోలు చూస్తే. దాని ద్వారా ఇవి ఏవైతే ఉన్నాయో అవి చేసి మీరు కామెంట్ సెక్షన్లో దీని ఆన్సర్స్ని మీరు చేయండి. ఆన్సర్స్ అనేవి టైప్ చేయండి. ఎంటర్డ్, అటాక్డ్, కిల్డ్, హౌస్, క్రాడిల్, ఈ పదాలు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయండి, టైప్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇది హోంవర్క్ అనమాట మీకు. కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ని మీరు మర్చిపోవద్దు. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన లింక్స్, ప్రతి క్లాస్కి సంబంధించిన ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించిన గ్రామర్కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో. అక్కడి నుంచి చక్కగా మీరు ప్రతి దాన్ని నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.